మరి స్త్రీలు ఉపవసించచ్చా లేదా అనే దాని గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అన్నట్లయితే ఇక్కడ పథ్యా జీవతియా నారి ఉపోష వ్రతమాచరేత్ ఆయుష్యం హరతే భర్తు సా నారీ నరకం ప్రజే అంటూ చాలా స్పష్టంగా చెప్తోంది. పథ్యా జీవతియా నారి అంటే సువాసిని అయినటువంటి స్త్రీ మూర్తి ఎవరైతే ఉందో, భర్త కలిగినటువంటి ఇల్లాలు ఎవరైతే ఉందో ఆవిడ ఉపోష వ్రతమాచరేత్ ఉపవాసించినట్లయితే గనక ఆయుష్యం హరతే భర్తు తన యొక్క భర్త ఆయుర్దాయాన్ని తగ్గించడానికి ఆవిడే కారకురాలు అవుతోంది. అంటే ఆవిడ ఉపవాసం చేస్తోందేమో పుణ్యం కోసం, తన భర్త యొక్క ఉన్నతి కోసం. కానీ ఉపవసించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏం చెప్పారయ్యా అంటే భర్త యొక్క ఆయుర్దాయం తరిగిపోతుంది. అంతేకాకుండా సా నారీ నరకం ప్రజే ఆవిడ నరకానికి కూడా పోతుందయ్యా అని చెప్పారు. మరి ఎట్లా మరి వాడికి పుణ్యం కలగడం, ఉపవాసాది క్రియలు ఏమి లేకపోతే కనుక మరి స్త్రీలకి మరి స్వర్గాది సుఖాలు ఎలా కలుగుతాయి?